నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. మొన్న ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి వార్త, దాని మీద నాలాంటి వాళ్ళని చాలామంది విశ్లేషణలు చేసాం, వీడియోలు చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆ అంశం సంచలనంగా మారింది. ఏంటి ఆ వార్త అంటే, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒక మాజీ ఐఏఎస్ ఆధ్వర్యంలో విజయవాడలో మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళ మీటింగ్ లక్ష్యం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లటం, ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయటం, దానికి కావాల్సినటువంటి అన్ని సహకారాలని వాళ్ళ నుంచి తీసుకోవటం, ప్రతిఫలంగా వాళ్ళకి కావలసినంత అడిగినంత ముడుపుల రూపంలో కట్టబెట్టడం. ఒక 5-6 అటెండ్ అయ్యారు. అందులో ఒక మహిళా అధికారి కూడా ఉన్నట్టుగా అయితే సమాచారం అన్నట్టుగా ఆ పత్రిక అయితే ఇచ్చింది. ఇప్పుడు తాజాగా అంతకు మించిన గూడుపుటాని పై స్థాయిలో జరుగుతోంది, బెంగళూరులో జరుగుతోంది అనేటటువంటి విధంగా అయితే మరో పత్రిక మరో కథనాన్ని ఇచ్చింది. ఇప్పుడు దాని గురించి నేను ప్రధానంగా ప్రస్తావించబోతున్నాను. ఈ వీడియోలో మీకు సమాచారం ఇవ్వడంతో పాటుగా విశ్లేషణ కూడా చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమున్నా సరే నాకు కమెంట్ రూపంలో తెలపడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మొన్నటి వార్త గాలి వార్త అయితే కాదు అని చెప్పేసి అయితే నాకు ఒక ధృవీకరణ వచ్చింది. ఫస్ట్ ఈ వివరణ ఇచ్చిన తర్వాత నేను మెయిన్ సబ్జెక్టులోకి వెళ్తాను. నాకు తెలిసినటువంటి కొంతమంది మిత్రులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఈ అంశం మీద ఎవరు మీటింగ్ పెట్టారు, ఏ అధికారి మీటింగ్ పెట్టారు అనే దాని మీద రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మీ ఉద్దేశం ఏంటి, ఫలానా వాళ్ళు అని చెప్పేసి నర్మగర్భంగా మీరు కూడా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు కదా, ఆ వ్యక్తి ఎవరో నాకు చెప్పండి, లేదా ఆ వ్యక్తులు ఎవరో నాకు చెప్పండి, నేను దానికి సంబంధించి ఒక విశ్లేషణ చేస్తానని చెప్పేసి అడిగినప్పుడు అసలు మాకు పక్కా సమాచారం ఉంది, మేము కళ్ళతో కూడా చూసాం, ఫలానా వ్యక్తి అని చెప్పేసి వివరాలు కూడా ఇచ్చారు. సరే, మనం సాక్ష్యాల ఆధారాలు ఉన్నప్పుడు ఆ పేరు బయటికి చెప్పకూడదు కాబట్టి అనుమానం ఉన్నటువంటి 2 వ్యక్తుల మీద నేను కామెంట్ చేశాను అనమాట. సరే, ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే, విజయవాడ మీటింగ్ సరే, అధికారులతోటి ఐఏఎస్లతోటి ఒక పెద్ద తలకైనా పంపించి మాజీ ఐఏఎస్ అధికారిని పంపించి మీటింగ్ పెట్టుకోవడం సరే, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు మీటింగుల సంగతి ఏంటి, ఆ కథ ఏంటి, ఆ కమమిషి ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి. సేమ్ ఇక్కడ జరిగినట్టుగానే బెంగళూరులో కూడా తన కోసం అనేక రకాల మీటింగులకు జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతున్నాడు. అందుకనే వారానికి 1-2 రోజులు తాడేపల్లి వచ్చిపోయి మిగతా కాలం మొత్తం బెంగళూరులోనే గడుపుతున్నాడు. ఆ మీటింగుల యొక్క సారాంశం ఏంటంటే, ఇటు ఈ పని ఏది ప్రభుత్వాన్ని బద్నాం చేయటం, వాళ్ళని దించే ప్రయత్నం చేయటం, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావటం, గూడు పుఠానీలు ఇవన్నీ ఒక నడుస్తూనే, ఇంకో పక్క ఢిల్లీ స్థాయిలో కూడా మంత్రాంగం నడుపుతున్నాడు, ఢిల్లీ స్థాయిలో కూడా మీటింగులు జరుపుతున్నారు. అసలైతే కొన్ని మీటింగులు బెంగళూరులో, కొన్ని మీటింగులు రహస్య ప్రాంతాలకు తానే వెళ్ళి అటెండ్ అవుతున్నాడు. అధికారుల నుంచి మంత్రుల స్థాయిలో వరకు, పెద్ద పెద్ద నేతల స్థాయిలో వరకు చాలామందిని కలుస్తున్నాడు. ఎందుకు కలుస్తున్నాడా అంటే, తన మీద ఉన్నటువంటి కేసుల వేగం పెరగకూడదని, తన మీద ఉన్నటువంటి కేసులు కంక్లూజన్కి రాకూడదని, ఆ కేసులో తాను బలవకూడదని, అవసరమైతే ఆ కేసుల కోసం వాటి కోసం రాజకీయంగా ఎంత కాంప్రమైజ్ అవ్వడానికైనా సరే మేము సిద్ధం అనేటటువంటి సంకేతాలను ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా చేసుకొని అనేక మీటింగులు జరుపుతున్నట్టుగా అయితే ఆ పత్రిక, ఒక ఆన్లైన్ పత్రిక కథనం ఇచ్చింది. విజయవాడ మీటింగుల సంగతి సరే బాబు, మరి ఈ సంగతి ఏంటి, దీని మీద దృష్టి పెట్టారా, దీని మీద ఏమన్నా సమాచారం ఉందా మీకు అని చెప్పేసి ప్రశ్నిస్తూ పెట్టిందనమాట. సో ఇది చాలామందికి అవాక్ కనిపించేటువంటి అంశమే. కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి, ఆయన నైజం, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళకి, లేదా రాజకీయంగా ఏమాత్రం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి పెద్ద ఆశ్చర్యం అనిపించదు. ఆయన బెంగళూరులో ఎందుకున్నాడయ్యా అంటే ఇందుకోసమే అని చెప్పేసి ఎవరిని అడిగినా చెప్తారు. సరే, ఇప్పుడేదో ఆ పత్రిక ఇచ్చింది, ఆయన రకరకాల మీటింగులు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి అనవచ్చు. కానీ అసలు ఉద్దేశం ఎందుకుంటున్నాడు, అధికారం పోయిన దగ్గర నుంచి అటు హైదరాబాద్ వదిలేసి బెంగళూరుకి ఎందుకు పరిమితం అయ్యాడే అంటే, హైదరాబాద్లో అనుకూల ప్రభుత్వం లేదు, రేవంత్ రెడ్డికి వెనక్కి పడదు, రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడని, రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబుకి మేలు చేస్తాడని టాక్ ఉంది. అది కొంతవరకు వాస్తవం అనిపించేట అంశం. కాబట్టి సరే, ఈసారి మనకు హైదరాబాద్ వచ్చి రాలేదు కాబట్టి బెంగళూరులో పోదాం, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి పెద్దగా ఎవరితోనూ ఒకళ్ళు మిత్రులు ఒకళ్ళు శత్రువులు అనేటటువంటి విధం అయితే ఏం లేదు. పైగా డీకే శివకుమార్ మనకు క్లోజ్ కాబట్టి అక్కడ పెట్టుకుందాం అనే ఉద్దేశంతో దుకాణం మొత్తం అక్కడ పెట్టారు.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదే వాసుదేవరెడ్డి ఈరోజు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి ఇటు సిట్టుతోటి అటు ఈడీతోటి ప్రశ్నల వర్షం మధ్య తడిసి ముద్దవుతూ ఈ అంశంలో లెక్కర్ అంశంలో కొత్త కొత్త అంశాలు ఏమన్నా బయట పెడతాడో అని చెప్పేసి మనం అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నాం కదా. ఆ వాసుదేవరెడ్డి అదే బెంగళూరులో అదే యలహంక ప్యాలెస్కి దగ్గరలో కొన్నాళ్ళ పాటు మకాం పెట్టి జగన్మోహన్ రెడ్డిని రెగ్యులర్గా కలిసేవాడు, రెగ్యులర్గా టచ్లో ఉన్నాడు. అక్కడే ఈ యొక్క సిఐడి అధికారులు అతను అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల తర్వాత ఒక వార్త అయితే బయటకు వచ్చింది. యలహంక ప్యాలెస్ దగ్గరలో పట్టుకున్నారు, ఒక వెహికల్లో వెడుతుంటే క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత తన సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్ళి వివరాలని రాబట్టారు. అప్పుడే ఈ లెక్కర్ కేసులో కదలికి వచ్చిందని చెప్పేసి కూడా ఆ రోజు అనేక అంశాలు బయటకు వచ్చాయి. ఆ తర్వాతే వరుస పెట్టి రాజకేశ్వరరెడ్డి అరెస్టు, మిగతా వాడు అరెస్టు, మధ్యలో ఫాలోఅప్గా కాస్త ఇతోధికంగా సాయం అన్నట్టుగా సాయిరెడ్డి వంటి వాళ్ళు కొన్ని వివరాలు ఇవ్వటం, ఇవన్నీ కలిసి వచ్చాయి. సో మరి దీన్ని ఎలా బద్దలకు ఈ యొక్క రాజకోట రహస్యాన్ని ఎలా బద్దలు కొడతారు, ఈ గుట్టుమట్లు ఎలా తెలుసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తున్నాడు అనేది మీరు ఎలా తెలుసుకోగలుగుతారు, ఏ రకంగా దాన్ని ఛేదించగలుగుతారు అనేటటువంటి ప్రశ్న అయితే ఇప్పుడు వస్తుంది. ఆ ఆన్లైన్ పత్రిక ఇచ్చిన కథనం యొక్క ఉద్దేశం కూడా అదే. ఓకే, ఇక్కడ మీ అధికారులు కాబట్టి పట్టుకుంటారు, రేపటి రోజున వాళ్ళ తాట తీస్తారు, ఓకే అనుకుందాం, కాసేపు తీస్తారో తీరో సంగతి పక్కన పెడదాం. మరి అక్కడ ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు, సీక్రెట్ మీటింగులు, ఈయన సీక్రెట్గా వెళ్ళటం, వేరే వాళ్ళని సీక్రెట్గా రప్పించుకోవటం, ఢిల్లీ స్థాయిలో మంత్రాలు జరపడం, వీటన్నిటిని ఎలా కట్టడి చేస్తారు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఏంటంటే సాధ్యం కాదు, రాజకీయ పార్టీలు ఉన్నాక రాజకీయాలు చేస్తాయి. ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఆయన పెద్ద పని లేదు కాబట్టి ఆయన కేసుల నుంచి తప్పించుకోవడానికి, లేదంటే బురదల్లటానికి, ఈ బద్నాం చేయడానికి, ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ టైం కేటాయిస్తాడు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే అప్రమత్తత. మీ మిత్రధర్మం పాటిస్తూ, మీ మిత్రులు మీకు సహకారం అందిస్తూ కేసుల్లో వేగం పెంచగలిగినట్టయితే ఆయన యొక్క ఎలాంటి పాచిక పారదు. రెండే రెండు పాయింట్లు నేను క్లియర్గా చెప్తాను. ఒకటి, మీ నిఘా వ్యవస్థ, మీ యంత్రాంగం బలంగా పనిచేసి ఎవరు ఇలాంటి సీక్రెట్ మీటింగ్లకు అటెండ్ అవుతున్నారు, ఎవరు మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనేది తెలుసుకోగలిగినట్టయితే వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్లానులు చేసినా, ఎన్ని గూడుపుటాలు చేసినా సరే తప్పించుకోవచ్చు. ఇదే ఇంతకు మించినటువంటి మంత్రదండం, రాజమార్గం మరొకటి ఉండదు. అప్రమత్తతే శ్రీరామరక్ష. ఏం చేస్తున్నారో తెలుసుకోవటం, పారదర్శకంగా ఉండేలా చేయటం మాత్రమే మిమ్మల్ని కాపాడుద్ది. ఇక రెండోది, ఆయన పెద్ద స్థాయిలో వాళ్ళని కలుస్తున్నాడంటే ఎస్, మీకున్న పలుకుబడిని ఉపయోగించండి. నారా లోకేష్ నిన్న క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళాడు, అతిరథ మహారథులందరితో కలిశాడు. అమిత్ షా వంటి వాడు వచ్చి చేతిలో చెయ్యేశాడు. జైషా ఏకంగా కౌగులించుకొని కుశల ప్రశ్నలు అడిగారు. పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరితోటి ఫోటోలు కూడా దిగాడు. ఆ సంబంధాలు ఉన్నాయి. మరి ఆ సంబంధాలు ఇలాంటి వాటి కోసం ఉపయోగించుకోవచ్చు కదా. సరే, ఇవన్నీ ఎందుకు? రాజమార్గం ఎందుకు? మీరు ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామి. సిబిఐ ఏం చేస్తోంది? నిద్రపోతోందా? 13-14 ఏళ్లుగా ఈ కేసులన్నీ ఎందుకు మూలనబడ్డాయి? జూలు విప్పండి, వేగం పెంచండి అని చెప్పేసి కేంద్రం ఒక ఆదేశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ వేగం పెరగవా? అసలు అంతెందుకు, రఘురామకృష్ణరాజు కేసులో A3గా పెట్టారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డిని పిలిచి విచారించారా? విచారించే ప్రయత్నం చేశారా? లేదు. మద్యం 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 అంటున్నారు. మద్యంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రమేయం ఏమీ లేదని చెప్పేసి చెప్పేటటువంటి పరిస్థితి ఉందా? ఆయనే సూత్రధారి, ఆయన అంతిమ లబ్ధిదారుడు అంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు ఆ అంతిమ లబ్ధిదారుడు గుట్టుమట్లు తెలుసుకోవటం, ఆ అంతవరకు కేసును తీసుకెళ్ళటం అనేది మీ చేతిలో ఉంది కదా. ఎందుకు అది నత్తనాటకం సాగుతోంది? వివేకానంద రెడ్డి కేసు సిబిఐ ఎందుకు అర్ధాంతరంగా ముగించేసింది? మిగిలిన అక్రమాస్తుల కేసులు ఎందుకు ఎటు కదలకుండా జడ్జిల మీద జడ్జిలు 6-7 మారిపోయారు? అయినా కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి మొదలు అన్నట్టుగా ఒక్కొక్క జడ్జి రావటం, కాలాలు సంవత్సరాలు గడిచిపోవడం, పుష్కరాలు గడిచిపోవడం తప్ప ప్రయోజనం లేకుండా పోయింది. అసలు ఇందుట్లో వేగం పెంచితే ఆయన ఏ మీటింగులు పెట్టుకున్నా, ఎన్ని కుట్రలు చేసినా, ఏం చేసినా సరే పారదు కదా, తడుముకోవాల్సిన అవసరం ఉండదు కదా. మరి ఆ విధంగా ఆ యాంగిల్లో ఎందుకు దృష్టి సారించట్లేదు? ఎంతసేపటికి పత్రికలు ఆ గూడు పుటాని వాళ్ళు చేస్తున్నారు, ఈ గూడు పుటాని వీళ్ళు చేస్తున్నారు అనేటటువంటి అంశాలు కాకుండా, గూడు పుటానీలు జరగకుండా మీ చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నట్టయితే ఏ బాధ ఉండదు, కంటి మీద కునుకు కరువు అవ్వదు, హ్యాపీగా మీరు నిద్రపోతారు, రాష్ట్ర ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. సో
విజయవాడ మీటింగులు సరే, మరి బెంగళూరు మీటింగుల మీద మీరేమైనా దృష్టి సారిస్తున్నారా అనే ఒక ప్రశ్న ఉదయించేలాగా ఉన్నటువంటి ఈ కథనం పట్ల మీరేమనుకుంటున్నారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి అక్కడ కూర్చొని రకరకాల మీటింగులు పెట్టుకుంటున్నారా? రకరకాల మంది వ్యక్తులను కలుస్తున్నారా? రకరకాలుగా ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మీరు నమ్ముతున్నారా? నమ్మినట్టయితే అంశాన్ని అయితే నాకు కింద కమెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే, థ్యాంక్ యూ.